అందరికీ నమస్కారం. ఓం శ్రీకృష్ణాయ నమః. సిహెచ్ సాంబశివరావు గారు. ఈ పాస్టర్ గారి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈయన హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల్ని వక్ర మార్గంలో అర్థాల్ని చెప్పి జనాల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. వారి మతము, వారి గ్రంథము వాటి మీద అధ్యయనం చేయకుండా, వాటిల్లో ఏమైనా సంస్కరణలు చేయవలసి వస్తే ఆ దిశగా ఆలోచించకుండా కేవలం హిందూ గ్రంథాల్ని టార్గెట్ చేసుకొని ఆయన వక్ర భాష్యాలు చెబుతూ ఉంటారు. నాటి మార్క్స్ మెకాలే వారసత్వాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇటువంటి విషయాల పట్ల ఆవేశానికి లోనైపోయి అటువంటి వ్యాఖ్యలు చేసేవారిని ఏవేవో అనేసే కంటే వారు చెప్పింది వాస్తవమా, ఆయా శ్లోకాలు ఉన్నాయా, పూర్వాపరాలేంటి, ఇలాంటి విషయాల మీద మనం కాస్త అధ్యయనం చేస్తే ఇటువంటి వారికి సమాధానము చెప్పొచ్చు, మనము కొంత జ్ఞానాన్ని గడించవచ్చు. కనుక ఇప్పుడు ఏం చేద్దామంటే సిహెచ్ సాంబశివరావు గారు వీడియో ఒకటి ప్లే చేసి దాని రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్స్ని మనం చూద్దాం. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎంచటం, ఎక్కిరించటం, నిందలు మోపటం, నిరాధార ఆరోపణలు చేయటం చాలా సులువు. కానీ వాటన్నింటినీ దాటి మనం సత్యాన్ని ప్రకటించటం చాలా దుర్లభమైన పని. అలా వీరు వక్ర భాష్యాలు చెప్పడం ఎంత సులువో అవన్నీ సక్రమముగా అర్థమయ్యేలా చెప్పడం అంతటి కష్టం. కనుక ఆ దిశగా ఎప్పటికప్పుడు మనం ఇలాంటి వీడియోలు కూడా చేస్తూ ఉంటాం. ఇక ఆలస్యం చేయకుండా వారి వీడియో ప్లే చేద్దాం. 22 ధర్మశాస్త్రాలు ఉన్నాయండి, మీరు నమ్ముతారు లేదు. నేను 6 సంవత్సరాలు పరిశోధన చేశాను. 22 ధర్మశాస్త్రాల్లో కనీసం ఒక్క ధర్మశాస్త్రంలో శూద్రుల పట్ల, దళితుల పట్ల మంచిగా రాశారేమని అనుకుంటే ఒక చోట కూడా లేదు. ఎంత దారుణంగా వాళ్ళని దూషించారంటే వాళ్ళ నీళ్ళ తాగితే పాపం, వాళ్ళు కుండలో తాగిన నీళ్లు, ఎంగిలి నీళ్లు తాగితే మీరు ఆ నీళ్లు కడుపులో ఉండడం చచ్చిపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు. మీరు తెలియ పొరపాటున ఆ కుండలో నీళ్లు తాగితే మీరు వాంతించుకున్నారా? చూపించమంటారా? అడుగుతున్నా, ఉన్నాయా? చదివితే బాగుంటుంది. ఇది గీతా ప్రెస్ వాళ్ళది మహాభారతం అనుశాసన పర్వం 135వ అధ్యాయం 5-6 శ్లోకాలు ఏముందో చూడండి ఒకసారి. శూద్ర ఇంట భుజించువాడు సమస్త పృథ్వీ మలాన్ని, మనుష్యుల మలాన్ని త్రాగినట్లే తిన్నట్లే. భూమి మీద ఉన్నటువంటి సమస్త మలాన్ని, మనుషుల మలాన్ని కూడా తిన్నట్టే త్రాగినట్టు. శూద్రుడు చదువు చెప్పకూడదు. ఈ మాట కూడా దగ్గర ఉండి కృష్ణుడు చెప్తాడు. కృష్ణుడు ఇది తప్పు అని చెప్పడం. ఎందుకు అలా చెబుతావు, శూద్రుడు ఎందుకు చదువుకోకూడదు అనే మాట అన్నాడు. శూద్రుడు ఇంట్లో అన్నం తినగొట్టే పెంట తిన్నట్టు అని అంటే తప్పు కదా అని చెప్పి అన్నట్టు ఖండించడు. కృష్ణుడు దగ్గర నుండి చెప్పేస్తాడు చక్కగా. శూద్రుడు ఏం పాపం చేశాడు నాకు తెలియదు. నేను ఒక చిన్న రిఫరెన్స్ చదివి వినిపిస్తాను ఈ సందర్భంలో. విష్ణు స్మృతి 16వ అధ్యాయం 14వ శ్లోకంలో ఏముంటుందంటే, చండాలు అంటే దళితుల్ని ఊరి పొలిమేరలో నివసించాలి. పీనుగులు అంటే శవాల మీద వస్త్రాలు వీరు ధరించాలి. మంచి వస్త్రాలు ధరించడానికి వీళ్ళు. క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి చదువు చెప్పి, బట్టలు ఇచ్చి, వైద్యం చేసి ఇవన్నీ చేయక ముందు మీరు ఎంత దుర్మార్గంగా చూశారు దళితులు. సో అలా ల్యాండ్ అయిందనమాట. సరే, ఒక అభ్యుదయ భావంతో మాట్లాడారు అని మనం ఆలోచించినా కూడా చివరాఖరికి తన మత ప్రచారాన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా భారతీయుల్ని పీల్చి పిప్పి చేసినటువంటి బ్రిటిష్ వాళ్ళు గొప్ప సేవా తత్పరులు అనేలాగా ల్యాండింగ్ చేశారు. కనుక ఇలాంటి కామెంట్స్ని ఎన్నో కోణాల్లో మనం చూడాలి. ఇప్పుడు మన మహాభారతం జరిగిన కాలం కానీ, రామాయణ కాలం కానీ, మన గ్రంథాలు ఎప్పుడెప్పుడు ఏ ఏ టైంలో వచ్చాయి అన్నదానికి పర్ఫెక్ట్గా ఇప్పటి వరకు సరైనటువంటి ఆధారాలు లేవు. ఇవి ప్రాచీన గ్రంథాలు. పౌరాణిక లెక్కల్లో చెప్పాలంటే లక్షల సంవత్సరాలు, సరే సైంటిఫిక్గా చెప్పాలన్నా కొన్ని వేల సంవత్సరాలు. క్రీస్తుకు పూర్వం అని మనం అంటాం కదా, అంటే ఏంటి? క్రీస్తు రాక మునుపు నుంచి ఉన్నటువంటి చరిత్ర. కనుక ఈ అచ్చు యంత్రాలు వీటి లెవెల్లో మాట్లాడుకున్న ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి? అసలు మన గ్రంథాలు ఈ అచ్చు యంత్రాలు లేని టైంలోనే తాళపత్ర గ్రంథాలుగా ఉండేవి. ఇంకా చెప్పాలంటే ఋషులు తమ శిష్యులకి తాము గ్రహించినటువంటి భగవత్ సంబంధిత జ్ఞానాన్ని లేదా అద్భుతమైన వైజ్ఞానిక విషయాల్ని ఆయా శిష్యులకు చెప్పి, అంటే కంఠస్థం చేయించి, అందుకనే వేదాల్ని రిపీట్ మోడ్లో మనం వింటూ ఉంటాం. ఎందుకో అంటే అవి బ్రెయిన్లో నిక్షిప్తమై ఉంటాయి. అవి ఎప్పటికీ అంటే ఏ గ్రంథం మీదనో లేకపోతే ఏ యంత్రం మీదనో డిపెండ్ అవ్వకుండా మనుషుల యొక్క మెదడు టు మెదడు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఇన్నాళ్ళకి ఈ రూపంలో మిగిలినటువంటి సరుకు ఇది. ఇంకా చెప్పాలంటే నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు తగలబెట్టేశారు. అంటే నేటి భాషలో చెప్పాలంటే మన డేటా సెంటర్లు, సర్వర్లు అవి క్రాష్ అయిపోతే జరిగే నష్టం ఎంతో అంతకు కొన్ని వేల రెట్లు నష్టపోయాం ఆ నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు తగలబడిపోయినప్పుడు. అంతేకాకుండా బ్రాహ్మణులు ఊచకోతకు గురయ్యారు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళనే టార్గెట్ చేశారు. ఇప్పటికీ ఆ ప్రోపగండా నడుస్తోంది. అయితే
ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఎవరో ఇదే మహాభారతం స్పష్టంగా చెప్తోంది. అలాగే అందులోనే అద్భుతమైనటువంటి భగవద్గీత కూడా ఉంది. గుణకర్మ విభాగ సహా అంటే మన యొక్క గుణములు కర్మల ఆధారంగానే ఈ చాతుర్వర్ణాలు ఏర్పడ్డాయి అనే విషయానికి కూడా స్పష్టంగా చెప్పబడింది. అలాగే బ్రాహ్మణుడు అంటే ఎందుకు విశిష్టమైనటువంటి వాడు, అసలు బ్రాహ్మణత్వం అంటే ఏమిటి, అది ఎలా సిద్ధిస్తుంది, అతడి యొక్క నియమాలు ఏంటి, ఎన్ని రకాలైనటువంటి రెస్ట్రిక్షన్స్ మధ్య అతను ఏ ఏ కర్మలను ఆచరించాలి, ఇవన్నీ క్లియర్గా ఉంటాయి. క్షత్రియ ధర్మాలు, వైశ్య ధర్మాలు, శూద్ర ధర్మాలు, ఎవరు ఏ కేటగిరీకి వస్తారు అనేది కూడా విపులముగా వర్ణించబడింది. అయితే కాలానుగుణంగా ఎన్నో ప్రక్షిప్తాలు, అంతేకాకుండా మార్క్స్ మెకాలే వంటి విదేశీయులు మనకి తర్జుమా చేసి అందించిన పరిస్థితి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, జాతీయవాదం, హిందుత్వ పార్టీ, బీజేపీ వచ్చేసింది అధికారంలోకి అని. గడిచిన ఈ 10 ఏళ్లకు పైగా ఉన్నటువంటి కాలంలో వీళ్ళు ఎప్పుడైనా అధికారికంగా ఒక 1000 కోట్లు, 2000 కోట్లు, ఒక 10,000 కోట్లు కేటాయించి మన ప్రాచీన గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రక్షిప్తాలు ఏంటి, అసలు చరిత్ర ఏంటి అనే కోణంలో ఏదైనా అఫీషియల్గా చేసి పెట్టారా? లేనే లేదు. ఎప్పటికీ ఏదో అలా గాల్లో దీపంలాగా ముందుకు సాగుతూ ఉంది. ఇక గీతా ప్రెస్ లాంటి కొన్ని సంస్థలు విశేషంగా ఉన్నటువంటి ఆ ప్రామాణిక గ్రంథాల్లో కొంతలో కొంత మనకి అనేక భాషల్లో మన విశిష్టమైనటువంటి గ్రంథాలని అందిస్తూ ఉన్నాయి. అయితే వాటిల్లో కూడా సంపూర్ణముగా యథాతథమని చెప్పడానికి లేదు. కాస్త విచక్షణ వాడి తర్కం వాడితే కొన్ని ప్రక్షిప్తాలు గోచరమయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు సాంబశివరావు గారు చేసినటువంటి ఈ కామెంట్స్ని ప్రక్షిప్తాలు అని నేను కొట్టిపారేయడం లేదు, విభిన్న కోణాల్లో చూడాలి అంటున్నాను. అందుకని ఇటువంటి వీడియోలకి ఎక్కువ టైం కేటాయిస్తే కానీ అర్థం కాదు, చూడడానికి చేయడానికి రెండింటికి కూడా. దళితులు, వివక్ష ఇత్యాదివన్నీ కూడా మనుషులకు సంబంధించిన వికారాలు. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఏ ఇద్దరు మనుషుల్ని తీసుకున్నా వాళ్ళ మధ్య భేదాలు వస్తాయి. ఎందుకంటే ఒకటితో ఒకడు సరిపోడు, ఏదో విషయంలో వాళ్ళు కొట్లాడుకుంటారు. అది వివక్షగా పోర్ట్రే చేస్తావా, పగా ప్రతీకారాలుగా పోర్ట్రే అవుతుందా, అది మనం చెప్పలేం. అలాగే ప్రస్తుతం రాజకీయాలు లేకపోతే ఈ హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడులు, వీటిల కోణంలో ఇవి ఎలా తయారయ్యాయంటే, ఈ దళితుడు అనే ఒక పదం తీసుకొచ్చారు, శూద్రాకి కలుపుతారు. శూద్ర అనేది డిఫరెంట్, దళిత అనేది డిఫరెంట్. వీళ్ళు చెప్పేటటువంటి కోణంలో తీసుకున్నా కూడా ఈ దళిత పదం అనేదే రాజకీయంగా ఒక పనిముట్టు పదం అన్నమాట. ఒక సెట్ ఆఫ్ పీపుల్ని అనవసరంగా ఇంకొక వర్గం మీద విషం నూరిపోయటమే వాళ్ళ పని. వీళ్ళు మీకు ఇలా చేశారు, వీళ్ళు ఇంత అన్యాయం చేశారు అని. అది కానే కాదు, మన శాస్త్రాలు అది చెప్పనే లేదు. 5-6 సంవత్సరాలు రీసెర్చ్ చేశానని చెప్తున్నారు సాంబశివరావు గారు. 5-6 సంవత్సరాలు ఏంటి సార్, 10-15 సంవత్సరాలు చదివినా కూడా ఇంకా ఎంతో కొంత పెండింగే ఉంటుంది. ఇది నిరంతరము అధ్యయనం చేయాల్సినటువంటి గ్రంథాలు. చరిత్ర, ఇది మన చరిత్ర. మీరు విస్మరించినా ఇది మన చరిత్ర. మీరు సనాతన ధర్మంలో లేకపోయినా మీకు అందులో ఉండేటటువంటి రూల్స్ అప్లై చేయబడతాయి. ఇప్పుడు మీరేమనుకుంటారు, అకార్డింగ్ టు మీ బిలీఫ్స్ యేసు ప్రభువుని నమ్మిన వాడే స్వర్గానికి పోతాడు, లేకపోతే నరకానికి పోతాడు అనేది కదా మీ థాట్ ప్రాసెస్. కానీ సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా, మీరు ఎవరిని నమ్మినా నమ్మకపోయినా మీ కర్మాచరణ, మీ గుణములు, మీ ఆచార వ్యవహారాలు ఇత్యాది వాటి ద్వారా మీకు తదుపరి జన్మ లేకపోతే సద్గతులు అనేవి డిసైడ్ చేయబడతాయి తప్ప నువ్వు ఈ దేవుడిని నమ్మలేదు, పలానా దేవుడిని ఎందుకు నమ్మావు అనేటటువంటి లెక్కలు ఉండవు. అంతటి విస్తృతమైన విశాలమైనటువంటి ధర్మం సనాతన ధర్మం. కేవలం ఇప్పుడు ఉదాహరణకి మీ గ్రంథాలే తీసుకోండి, అందులో ఏముంటాయి, పాత నిబంధన, కొత్త నిబంధన అని ఉంటాయి. అందులోనే ఒక 70కి పైగా శాఖలు కూడా ఉంటాయి. ఒక చర్చికి ఇంకొక చర్చికి అంటే గ్రూప్ ఆఫ్ చర్చిలకి పడదు. ఇందులో ఉన్న ఆత్మలు అందులో వెళ్ళకూడదు. ఇవన్నీ వివక్షలు కావా? రెడ్ల చర్చలు, మాల చర్చలు, మాదిగ చర్చలు ఇట్లా కూడా తయారవుతున్నాయి. అవన్నీ ఎందుకు? అవి వివక్ష కాదా? అమెరికాలో రెడ్ ఇండియన్స్ని సమూలంగా నాశనం చేసింది ఎవరు? అమెరికన్ క్రిస్టియన్స్ కాదా? అది వివక్ష కాదా? సో వివక్ష అంటే ఏంటి? మన భారతదేశంలో కూడా వివక్ష ఉంది. అది కేవలం ఒక బ్రాహ్మణులకే ఉంది లేదా అగ్రవర్ణాల వారికే ఉంది అనుకోవడం తప్పు. ఇప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మాలమాదిగల మధ్య కూడా కుల వివక్షపరమైనటువంటి ఘర్షణలు చెలరేగుతూ ఉంటాయి. మాలమాదిగలు అన్నంత మాత్రాన వాళ్ళంతా శూద్రులు, పలానా వాళ్ళు బ్రాహ్మణులు అన్నంత మాత్రాన నిజంగా వాళ్ళు బ్రాహ్మణులు అయిపోరు. ఇదే గ్రంథం ఆధారంగా మీరు చదివినటువంటి ఆ 2 శ్లోకాలకు పైన కింద చదివితే క్లారిటీ వచ్చేస్తుంది. 1,00,000 శ్లోకాల మహాభారతంలో ఒక 2-3 చదివి వినిపించేసినంత మాత్రాన మీరు ధర్మాన్ని భ్రష్టు పట్టించేస్తారా? అది సాధ్యం కాదు కదా. ధర్మం ఎప్పటికీ ధర్మమే. కనుక అనుశాసన పర్వం కావచ్చు లేకపోతే ఇతరత్ర స్మృతులు కావచ్చు, వాటిల్లో ఈ విధంగా బ్రాహ్మణులు వివక్ష చూపించడానికి లేదా శూద్రుల్ని అణచివేయడానికి అన్నట్లుగా ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ గుణకర్మ విభాగ సహా అని చెప్పుకున్నాం కదా, దాని అర్థం ఏమిటి అంటే మనం
ఏ ఏ కర్మల యందు ఆసక్తి కలిగి ఉంటామో మనం ఆ వర్ణానికి చెందుతాం. అయితే ఇది ఎప్పటిది? ద్వాపర కాలానికి. అంతకుముందు ఇంకా ఇంకా ప్యూర్గా ఉండాలి, అంతకుముందు యుగంలో ఇంకా ప్యూర్గా ఉండాలి. కలియుగంకి వచ్చేసరికి మిక్స్. ఎవరిలో అయితే బ్రాహ్మణత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయో వాడే బ్రాహ్మణుడు అవుతున్నాడు. అలాగే ఎవడైతే పుట్టుకతో బ్రాహ్మణుడని చలామణి అవుతున్నాడు బ్రాహ్మణుడు అయిపోడు. ఉదాహరణకు ఒక వైద్యుడికి కొడుకు పుట్టాడు అనుకోండి, అతడి కొడుకు డైరెక్ట్గా వైద్యుడు అయిపోతాడా? సేమ్ అదే రకమైనటువంటి చదువు వీడు చదివి వాడు కూడా అంత నాలెడ్జ్ గడిస్తే వైద్యుడు అవుతాడు తప్ప బ్రాహ్మణుడు కడుపులో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు అయిపోడు. కేవలం ఆ కులంలో పుట్టినవాడు అవుతాడు అంతే. ఆ తర్వాత గుణం అనేది యాడ్ అయిన తర్వాత ఆచార వ్యవహారాల బట్టి అతడి యొక్క వర్ణం డిసైడ్ చేయబడుతుంది. అలాగే కృష్ణుడి గురించి కూడా అనాలోచితంగా మాట్లాడేశారు ఈయన. అది ఎంతటి అసందర్భ ప్రేలాపన అంటే కృష్ణ తత్వం గురించి ఎరగకుండా మాట్లాడినటువంటి వైనం. అవి కూడా ఇప్పుడు నేను ఆధారాలతో సహా చెప్తాను. ముందుగా వారు అనేటువంటి శ్లోకాలకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. మహాభారతం అనుశాసన పర్వం 135వ అధ్యాయం. ఈ అధ్యాయం పేరు భోజ్య అభోజ్యాన్న వివరణ. అంతకు ముందు ఉన్నటువంటి అధ్యాయాల పేర్లు చదువుతాను చూడండి. స్కందదేవ రహస్యము, దిగ్గజ రహస్యము, మహాదేవ రహస్యము, ప్రమథ రహస్యము ఇత్యాది వాటి మధ్యలో ఆల్ ఆఫ్ సడన్గా మనకి భోజ్య అభోజ్యాన్న వివరణ అని వస్తుంది. అక్కడే కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. అయినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఆయన చెప్పిన శ్లోకాలు చదువుదాం. 5-6 శ్లోకాలు మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. శూద్రాణామధ యో భుంక్తే సభుంక్తే పృథివీమలం మలం నృణాం స విపతి బలం భుంక్తే జనస్య చ. అలాగే శూద్రాణం యస్తథా భుంక్తే సభుంక్తే పృథివీమలం పృథివీమలమశ్నంతి ఏ ద్విజాః శూద్రభోజినః. శూద్రుల ఎంట భుజించినవాడు సమస్త పృథివీమలాన్ని మనుష్యుల మలాన్ని త్రాగినట్లే తిన్నట్లే. శూద్రుని అన్నం తిన్నవాడు పృథివీమలాన్ని తిన్నట్లే. శూద్రుని అన్నం తిన్న బ్రాహ్మణులు పృథివీమలాన్ని తిన్నట్లే. ఇక్కడ పూర్వాపర విషయాలకు వస్తే భీష్ముడు చెబుతూ ఉన్నాడు, ఈ లోకంలో బ్రాహ్మణుడు బ్రాహ్మణుని ఎంట, క్షత్రియుని ఎంట, వైశ్యుని ఎంట భుజించవచ్చు, శూద్రుని ఎంట భుజించటం నిషిద్ధం. క్షత్రియుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఎంట భుజించవచ్చు. అన్నింటినీ తింటూ శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించే ఏమిటది అన్నింటినీ తింటూ శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించేటటువంటి శూద్రుని ఇంట అన్నాన్ని పరిహరించాలి. అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ మరొక శ్లోకంలో చెప్తాను మీకు. ఆచార వ్యవహారాలు లేకుండా కేవలం కష్టం మీద డిపెండ్ అయ్యి మద్యము మాంసము వంటి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా క్రమశిక్షణారాహిత్యంతో జీవించేటటువంటి ఒక కేటగిరీని శూద్ర కేటగిరీ అంటారు. అయితే ఇక్కడ శూద్రవర్ణము అంటే దళితులు అని పొరపాటును కూడా అనుకోకండి. దళితుల్లో ఉండి శుభ్రత పాటించిన వాడు బ్రాహ్మణుడే అవుతాడు, లేదా దళితుల్లో ఉండి ఆచార వ్యవహారాన్ని సక్రమంగా ముందుకు తీసుకువెళ్తున్నవాడు బ్రాహ్మణుడు లేదా వైశ్య క్షత్రియుడు కూడా అవుతాడు. ఎంతోమంది సోకాళ్ళు దళిత కులంలో పుట్టి మనకి పాలకులు కాలేదు, మనకి జ్ఞానాన్ని అందించలేదు. సో ప్రమాణం ఏమిటి అంటే ఇక్కడ ఈ శ్లోకమే కరెక్ట్గా చూడండి. బ్రాహ్మణా క్షత్రియ వైశ్యా భోజ్య వైశ్య త్రియస్య సహా వర్జనీయాస్తు వై శూద్రా సర్వభక్ష వికర్మిణ. అంటే క్షత్రియుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఇంట భుజించవచ్చు, అన్నింటినీ తింటూ శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించే శూద్రుని ఇంట అన్నాన్ని పరిహరించాలి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి నియమాలను పాటించేటటువంటి బ్రాహ్మణుడు ఎంత నిష్ఠాగరిష్టంగా ఉండాలి, లేకపోతే ఎలా పతనమైపోతాడో కూడా ఈ శ్లోకాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అలాగే శూద్రుడు అంటే ఎవరు చెప్పాను కదా, ఎలాంటి నియమాలు శుచి శుభ్రత ఇత్యాది పాటించనిటటువంటి కేటగిరీ ఎవరైతే ఉంటారో అది నేను. ఒకవేళ నాకు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 11 గంటలు లేచే అలవాటు ఉంది, బ్రష్ చేయకుండా టిఫిన్ చేసే అలవాటు ఉంది, లేదా పాచిపోయిన నోరుతో కాఫీ తాగే అలవాటు ఉంది, నేను శూద్రుడినే. మీకు అర్థమవుతుందని నేను చెప్తుంది. సో అటువంటి ఆచారాలున్న నాలాంటి శూద్రుడి ఇంట్లో సత్కర్మలు సదాచారము చేస్తూ వేదాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా తింటారు, ఎలా తినగలరు? వాళ్ళ ఆచార భ్రష్టత్వం అవుతుంది కదా. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇంకో కోణంలో కూడా మనం చూడొచ్చు. ఏదో ఉన్నటువంటి ఈ దుర్వ్యసనాలతో పాటుగా ఈ శూద్రుడు అనేవాడు అంటే నేను, ఉదాహరణకి నేనేదో ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఎక్కడో ఒక చోట ఏదో దొంగతనం చేసో ఇంకో మాయ చేసో మర్మం చేసో డబ్బులు సంపాదించాను అనుకోండి, అలాంటి డబ్బుతో నేను అన్నం పెడితే నువ్వు తిన్నావు అనుకో, నా పాపం కూడా నీకు అంటుద్ది. సో ఈ లెక్కతో ఇక్కడ మహాభారతంలో ఉన్నటువంటి విషయాన్ని చెప్పి అటువంటి శూద్రులు ఎవరు, ఇక్కడ పైన ఉన్నటువంటి శ్లోకాన్ని ఈయన విస్మరించాడు. అన్నింటినీ తింటూ శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించే శూద్రుని ఇంట తినకూడదు. అలాంటి శూద్రుని ఇంట తింటే
మలాన్ని తిన్నట్లే. అలా కేవలం ఈ 2 శ్లోకాలని చెప్పి ఆ పై శ్లోకాన్ని ఈయన విస్మరించాడు. సరే, నేనేదో డిఫెండ్ చేస్తున్నట్లు మీరు అనుకోకండి. అలా ముందుకు వెళ్తూ ఉంటే మీకు క్లియర్గా ఉంటుంది చూడండి. ఇది అదే అధ్యాయం 135వ అధ్యాయంలోనే 19వ శ్లోకం. గోఘ్నేచ బ్రాహ్మణఘ్నేచ సురాపే గురుతల్పగే భుక్త్వాన్నం జాయతే విప్రహ రక్షసాం కులవర్ధన. గోహత్య చేసిన వాని ఇంట, బ్రహ్మహత్య చేసిన వాని ఇంట, త్రాగుబోతు ఇంట, గురుపత్నితో సంగమించిన వాని ఇంట భుజించిన విప్రుడు అంటే బ్రాహ్మణుడు రాక్షస వంశవర్ధనుడవుతాడు. అటువంటి బ్రాహ్మణుడు రాక్షసుల వృద్ధికి కారకుడవుతాడని చెప్తున్నారు. ఇక్కడ శూద్రుడు గురించి నేను చెప్తే ఆ శూద్రుడు అంటే దళితుడు అనేలాగా అవమానిస్తున్నాడు ఈయన. నిజంగా దళితులను అవమానిస్తున్నట్లు మీరు. తప్పు కదా, అది పాపం కదా. మీకు దుర్వ్యసనాలతో దుర్లక్షణాలతో ఎవరైతే పూర్తిగా అధమ స్థితిలో ఉంటారో వాళ్ళందరూ కూడా శూద్ర పరిస్థితికే వస్తారు. కనుక శూద్రులకు ఏం చెప్పారు ధర్మశాస్త్రంలో? ఎవరైతే జ్ఞానాన్ని ఇస్తున్నారో వాళ్ళకి సేవ చేయమని చెప్పారు. తద్వారా వాళ్ళకు సేవ చేస్తూ వీళ్ళు కూడా జ్ఞానాన్ని పొంది వీళ్ళు కూడా బ్రాహ్మణులు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంతే తప్ప వాళ్ళని ఊరు చివరికి వెళ్ళిపోండి, మీరు అసలు మిమ్మల్ని ముట్టుకోవద్దు అని చెప్పి ఏ ధర్మశాస్త్రాలు చెప్పలేదు. ఒకవేళ అటువంటివి ఏమన్నా ఉంటే చూపించండి, దాని గురించి కూడా మాట్లాడతాను. వాళ్ళని ఊరు చివరికి పంపించండి అనేలాగా ఎవరైనా చెప్పుంటే నాకు ఆ ప్రమాణాలను చూపించండి. అవి ప్రక్షిప్తాలు కాకుండా ఉంటే చాలు మాకు. అంతేకాదు, ఆ పక్కనే ఇంకొక శ్లోకం ఉంది చూడండి. న్యాసా పహారిణో భుక్త్వా కృతఘ్నే క్లీబవర్తిని జాయతే శబరావాసే మధ్యదేశ బహిష్కృతే. ఇతరులు దాచుకున్న వస్తువును దొంగలించినవాడు కృతఘ్నుడు, నపుంసకుడు, వీరి భోజనాన్ని స్వీకరించిన వాడు మధ్యదేశం నుండి బహిష్కరించబడినటువంటి శబరుని ఎంట జన్మిస్తాడు. అంటే ఒక నీచమైనటువంటి జన్మది. ఇక్కడ నపుంసకులందరినీ కూడా అవమానించేశారు అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకే బతుకేడక వాళ్ళే ఎన్నో రకాలైనటువంటి అవమానాలు పడుతూ కాయ కష్టం చేసుకొని ఏదో ఒక రూపంలో డబ్బులు సంపాదిస్తారు. మ్యాక్సిమం సన్మార్గం అనేది ఉండదు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ దగ్గర నువ్వు భోజనం తీసుకోవటం అనేది కూడా పాపమే అవుతుంది. కుదిరితే వాళ్ళకి భోజనం పెట్టాలి. అదే చెప్పాడు కదా, లేనివాడికి దానం చేయాలి, బ్రాహ్మణుడికి దానం చేయాలి అని చెప్పారు. బ్రాహ్మణుడికి ఎందుకు దానం చేయాలి? మళ్ళీ అనుకోవద్దు నేను బ్రాహ్మణుడని. బ్రాహ్మణుడు కూడా లేనివాడే ధర్మం దృష్టిలో. బ్రాహ్మణుడు ధనాన్ని కానీ ఆస్తుల్ని కానీ కూడబెట్టుకోకూడదు. అతడు కేవలం చేయాల్సింది వేదవ్యాప్తి, ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళడం. మరి అలా చేస్తున్నారనేటి బ్రాహ్మణులు అంటే వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ పుట్టుక పుట్టారంతే. అందులో కొందరే మహాత్ములు, అందరూ బ్రాహ్మణులుగా పుట్టి అలా 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 కిందకెళ్తున్నారు. వాళ్ళు కూడా శూద్రులు అవుతున్నారు. కానీ శూద్రులుగా ఉండేటటువంటి ఎంతోమంది మహాత్ములు అలా 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 పైకి ఎదుగుతూ ఉన్నారు. వాళ్ళు బ్రాహ్మణులు అవుతూ ఉన్నారు. సైంటిస్టుల రూపంలో, మంచి మంచి వైద్యుల రూపంలో, న్యాయవాదుల రూపంలో వాళ్ళు కనిపిస్తూ, వారు సదాచారాలు పాటిస్తూ ఈ దేశాన్ని కాపాడుతూ ఉన్నారు. ఇది మీకు అర్థం కావాలి. ఇక తరువాత మీకు 143వ అధ్యాయము ఇదే అనుశాసన పర్వంలో వర్ణప్రాప్తిలో కర్మ ప్రాధాన్యము అనేటటువంటి అధ్యాయంలో క్లియర్గా ఉంటుంది చూడండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది. శూద్రకర్మాణి సర్వాణి యథాన్యాయం యథావిధి శుశ్రూషాం పరిచర్యాం చ జ్యేష్ఠే వర్ణే ప్రయత్నతః కుర్యాద విమనాః శూద్రాః సతతం సత్పథే స్థితః దేవద్విజాతి సత్కర్త సర్వాతిథ్యకృత వ్రతః ఋతుకాలాభిగామీ చ నియతో నియతాసనః చోక్షశ్చోక్ష జనాన్వేషీ శేషాన్న కృతభోజన వృధా మాంసం భుంజీత శూద్రో వైశ్యత్వ పృచ్చతి. సన్మార్గగామి అయిన శూద్రుడు ఎవరండి? సన్మార్గగామి అయిన శూద్రుడు అంటే శూద్రుడు కూడా పరివర్తన చెందేటటువంటి అవకాశం. ఇక్కడ ఒకసారి క్యారెక్టర్ చెడిపోయింది, ఒకసారి తప్పులు చేసేసాడంటే ఇక్కడ వాడు ఎప్పటికీ శూద్రుడు అయిపోడు. వాళ్ళు పరివర్తన కలిగి సన్మార్గం వైపు వస్తే వాడికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో చూడండి. శాస్త్రపరంగా శూద్రకర్మలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఆచరించాలి. సేవలు చేయటం, వేదం చెప్పినట్లు పొద్దున్నే లేవటం, ఆహార నియమాలు పాటించటం, అందరి మాటలు వినటం, బ్రాహ్మణుల విషయంలో ప్రయత్నపూర్వకంగా వీటిని చేయాలి. ఎందుకు చెప్పారు బ్రాహ్మణుల విషయంలో? బ్రాహ్మణులు అంటే ఎవరు అది కూడా చెప్తాను మీకు. మనస్సులో కూడా విముఖత్వం ప్రదర్శించకూడదు. ఎవరు అంటే కేవలం ఇక్కడ శూద్రుడని కాదు, వైశ్య క్షత్రియ శూద్ర. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా శూద్ర గురించి ఈ శ్లోకం వరకు చెప్తున్నారు. దేవతలను బ్రాహ్మణులను గౌరవించేవాడు, అందరికీ అతిథి సత్కారం చేయటంలో దీక్ష వహించినవాడు, ఋతు సమయాన మాత్రమే భార్యతో సంగమించేవాడు. ఎవరు చెప్పగలరయ్యా ఇంత అద్భుతంగా, ఇంత బ్రాడ్ మైండ్తో, ఇంత సైంటిఫిక్గా? నియమవంతుడు, నియమితముగా తినేవాడు, తాను పవిత్రుడై పవిత్రమైన జనుల కోసం, ఎవడ పడితే వాడు కాదు, పవిత్రమైన జనులు, పాపుల కోసం కాదు. ఇక్కడ క్లియర్గా ఉంది కదా. పవిత్రమైన జనుల కోసం వెతుకులాడేవాడు, అతిథి భోజనానంతరం భుజించేవాడు,
అకారణంగా మాంసాన్ని భుజించనివాడు. అకారణంగా అంటే తన అవసరం వరకు తినొచ్చు, ఎంజాయ్మెంట్ కోసము, ఆహ్లాదం కోసము, రుచి జిహ్వచాపల్యం కోసము తినకూడదు మాంసం. అకారణంగా మాంసాన్ని భుజించిన వాడు అయితే ఏ జన్మను పొందుతాడు? వైశ్య జన్మను పొందుతాడు. అంటే శూద్ర నుంచి వైశ్య కేటగిరీకి ఏ విధంగా రావచ్చు? ఈ యొక్క మంచి మార్గాల్ని ఆశ్రయించి రావచ్చు. అంటే ఇక్కడ జన్మ అనగానే మళ్ళీ పుట్టడం గురించి కాదు, అదే జన్మలో మరొక దశకి వెళ్ళొచ్చు అని అర్థం. ఇక్కడ ఈ జన్మ చచ్చిపోయిన తర్వాత వచ్చినటువంటి జన్మ అనేది కలిపితే మీ ఇష్టం ఇక. సో ఇక్కడ ఏంటంటే న్యాయపరంగా ఉన్నటువంటి శూద్రుడు కూడా అలా మెల్లమెల్లగా తన యొక్క స్థాయిని పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. శూద్రుడు అంటే ఎవరు? శూద్రుడు కానివాడు ఎవడు అసలు? ఈ భూమండలంలో ప్రతి ఒక్కడు శూద్రుడే, జన్మత ప్రతి ఒక్కడు శూద్రుడే. ఇది కూడా శాస్త్రం చెప్పింది కదా. మరి సాంబశివరావు గారికి అది తెలియదా? శూద్రుడంటే దళితుడు, మాల, మాదిగ, ఎస్సీ, ఎస్టీ అని కార్డులు ఎందుకు తీస్తారు? బీసీలు, ఓసీలని ఎందుకు ఇలా అడ్డుగోడలు పెడతారు? శూద్రుడు అంటే అన్ని కులాల్లో ఉంటారు శూద్రుడు. మాల కులము, మాదిగ కులము తీసుకుందాము, అందులో కూడా బ్రాహ్మణ కేటగిరీ అంటే నియమాలను పాటించి డిసిప్లైన్డ్గా క్రమశిక్షణతో దేశ సేవ, ధర్మనిరతి ఉన్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులు అవుతారు. మాల మాదిగలలో పాలకులు ఉంటారు, క్షత్రియులు అవుతారు, వ్యాపారాలు చేసేవారు వైశ్యులు అవుతారు, సదాచారాలతో సేవలు చేసేవారు ఉత్తమ శూద్రులు అవుతారు. దుర్వ్యసనాలు కలిగి ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఏ కులములో ఉన్నా వాళ్ళందరూ శూద్రులే అవుతారు. ఇది అర్థం కాకుండా వితండవాదం చేస్తే ఎలాగా? ఇది ఈయన చెప్పినటువంటిది. అంతేకాకుండా ఈయన ఏం మాట్లాడారండి? కృష్ణ పరమాత్మ గురించి మాట్లాడారు. కృష్ణుడు దగ్గరుండంట కుల వివక్షను ప్రోత్సహించాడంట. ఎంత అబద్ధం ఇది! ఒకవేళ అదే నిజమైతే కృష్ణుడు విరాట పర్వంలో మీరు ఏం చేశాడో ఒకసారి చూద్దాం. అతను దుర్యోధనుడితో రాయబారం కోసం వెళ్తాడు, దూత మాదిరి. అక్కడ కృష్ణుడు వస్తున్నాడని చెప్పేసి చాలా అద్భుతమైన మర్యాదల్ని ఏర్పాటు చేశారు. అవి చూస్తేనే మైండ్ బ్లోయింగ్, నోరు ఊడిపోయేటటువంటి వంటలు. కావాలంటే ఒక శ్లోకం చూడండి. లక్ష్మ్యా పరమయాయుక్తం పురందర గృహోపమం విచిత్ర సనైర్యుక్తం ప్రవివేశ జనార్దన. ఇంద్రభవనంతో సమానంగా పరమశోభావంతమై విచిత్రమైన ఆసనాలతో కూడి ఉన్న దుర్యోధనుని ఇంటిలోనికి శ్రీకృష్ణుడు ప్రవేశించాడు. మరి అలాంటి చోటకి వెళ్తే అవతలి వాడు ఎలాంటి అనేది మనకు అనవసరం. ముందు వాడికి సరెండర్ అయ్యి వాడు ఇచ్చినటువంటి ఫుడ్ పెట్టి తినేస్తే, వాడు ఇచ్చినటువంటి ప్యాకేజీ జేబులో పెట్టుకుని వచ్చేస్తే ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళు ఉంటారు. దాన్ని శూద్ర కేటగిరీ అంటారు. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు బ్రాహ్మణ కేటగిరీలో ఉన్నాడు. ఆయన యాదవరాజైనా ఆయన ఆలోచనలన్నీ బ్రాహ్మణత్వంతో కూడుకున్నాయి. ఆయనే బ్రహ్మ, పరబ్రహ్మ. కనుక ఇన్ని ఉండడంతో పాటుగా ఎవరు ద్వారపాలకులు శ్రీకృష్ణుడిని అడ్డగించలేదు. ఎందుకంటే వివిఐపి ఆయన. ఆ భవనం యొక్క 3 సింహద్వారాలను అతిక్రమించి ప్రాసాదం పైకి ఎక్కాడు శ్రీకృష్ణుడు. అలా చెప్పుకుంటూ పోతే ఒక దశకు వచ్చిన తర్వాత నువ్వు పెట్టేటటువంటి ఫుడ్, నీ మర్యాదలు స్వీకరించను అని అంటాడు. ఎందుకు అనే దానికి కూడా ఇక్కడ ఆన్సర్ చూడండి. నాహం కామాన్న సంరంభాత్ న ద్వేషాన్నార్థకారణాత్ న హేతు వాదాల్లోభాద్వా ధర్మం జహ్యాం కథంచన. నేను కామం వలన కానీ, క్రోధం వలన కానీ, ద్వేషం వలన కానీ, స్వార్థ సిద్ధి కోసం కానీ, లోభం వలన కానీ, హేతువాద దృష్టితో కానీ ధర్మాన్ని ఎప్పుడూ విడువను. సోకాల్డ్ హేతువాదులందరూ తెలుసుకోవాలి. ధర్మాన్ని విడవడం హేతువాదం కాదు. ఇవన్నీ చెబుతూ రాజా, ప్రీతి కారణంగా కానీ, ఆపద కారణంగా కానీ ఇతరుల ఎంట భోజనం చేస్తాం. ఏ కారణాలతో? ప్రీతి, అవతల వాడి మీద ఇష్టం, లేదా అవతల వాడి మీద భయం. నాకు ఈ దుర్యోధనుడు అండ్ బ్యాచ్ మీద ప్రేమ లేదు, అలాగని వాళ్ళ మీద భయము లేదు. పైపెచ్చు పాండవులు ఎంతో గొప్పవాళ్ళు, అటువంటి ధర్మపరులపైన వీడు కక్షగట్టి ఉన్నాడు, ఇలాంటి వాడి ఇంట్లో నేను తింటానా? అక్కడ దుర్యోధనుడు ఎవరండి? శూద్రుడు. ఇక్కడ అర్థమైందా కాన్సెప్టు? ఎందుకు ఇక్కడ కృష్ణుడు తినలేదు? దుర్యోధనుడు శూద్రుడు కాబట్టి. ఇక్కడ హైలైట్ ఏంటంటే దాసీపుత్రుడైనటువంటి విదురుడు ఇంటికి వెళ్తాడు. ఆయన దాసీపుత్రుడు అంటే ఎవరు? ఇతను శూద్రుడేగా వీళ్ళ లెక్క ప్రకారం. కానీ శూద్రుడి ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే విదురుడు శూద్రుడే, కానీ గుణరీత్యా, జ్ఞానరీత్యా బ్రాహ్మణులకే బ్రాహ్మణుడు ఆయన. అందుకనే విదుర నీతి అని చెప్పుకున్నాం. విదురుడి ఇంటికి వెళ్తాడు. ఆ తరువాతి శ్లోకాల్లో విదురుడు ఆహ్వానము, విదురుడు ఏ విధంగా మర్యాదలు చేశాడో అవన్నీ కూడా చూడొచ్చు. మరి కృష్ణ పరమాత్మకి కుల వివక్ష భావనలే ఉంటే ఆయన ఇలా చేస్తాడా? విదురుడు ఎవరు? సాంబశివరావు గారు మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ అంటే ఈ కోణంలో చేయాలి. ఇక్కడ దుర్యోధనుడు శూద్రుడు. ఎందుకు? బుద్ధిరీత్యా. అలాగే శూద్రుడైనంత మాత్రాన ఎప్పటికీ చెడ్డవాడా? కాదు. పరివర్తన రాగానే అతని యొక్క వర్ణములు మారిపోతూ ఉంటాయి. అలా ముందుకు సాగుతూ సాగుతూ బ్రాహ్మణుడు అవ్వాలి. బ్రాహ్మణుడు అవ్వడం సులువా? కొన్ని కోట్ల రూల్స్ ఉంటాయి. అలాగే
మనం ఒకసారి వనపర్వంకి వెళ్దాం. వనపర్వంలో మనకి చాలా ఇష్టమైనటువంటి యక్ష ప్రశ్నలు ఉంటాయి. సో ధర్మరాజు ఏం చెప్పారు అనేది ఇక్కడ చూద్దాం. ఓకేనా? ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో వనపర్వం అధ్యాయము 313 అండి. ఇది గీతా ప్రశ్న చెప్తున్నాను నేను. యక్షుడు ఇలా అంటున్నాడు, రాజన్ కులేన వృత్తేన స్వాధ్యాయేన శృతేన వా బ్రాహ్మణ్యం కేన భవతి ప్రబ్రూహ్యేతత్ సునిశ్చితం. బ్రాహ్మణత్వం కుల వృత్త స్వాధ్యాయ పాండిత్యాలలో దేని వలన సిద్ధిస్తుంది? నిశ్చితంగా చెప్పు. యుధిష్ఠిర ఉవాచ శృణు యక్ష కులం తాత న స్వాధ్యాయో నచ శృతం కారణం హి ద్విజత్వే చ వృత్తమేవ న సంశయః. నాయన యక్ష విను, కులం కానీ స్వాధ్యాయం కానీ పాండిత్యం కానీ బ్రాహ్మణత్వానికి కారణాలు కావు. సాంబశివరావు గారు అర్థమవుతోందా బ్రాహ్మణత్వం అంటే ఏంటో? నేటి కాలంలో ఉన్న లెక్కలు కాదు, ధర్మం ఏం చెప్తుందో చూడండి. నేటి కాలంలో నేను బ్రాహ్మణుడిగా పుట్టిపోయాను కాడు బ్రాహ్మణుడు అంటే కుదరదు. అలా ఇప్పుడు మీ బ్రిటిష్ వాడు 1870లో అనుకుంటా ఈ కుల గణన తీసుకొచ్చాడు, అక్కడి నుంచి విడగొట్టేశాడు హిందువుల్ని. ఇప్పుడు విడిపోయి ఉన్నాం మనం టెక్నికల్గా, కానీ ధర్మం ఏం చెప్తోంది చూడండి. కులం కానీ స్వాధ్యాయం కానీ పాండిత్యం కానీ బ్రాహ్మణత్వానికి కారణాలు కావు, వృత్తమే దానికి కారణం, సందేహం లేదు. బ్రాహ్మణుడు, ఆ తర్వాత శ్లోకాల్లో తెలుగు చదివేస్తున్నాను డైరెక్ట్గా, బ్రాహ్మణుడు ప్రత్యేక ప్రయత్నంతో ఆచారాన్ని కాపాడుకోవాలి. ఆచారం క్షీణించని వాడు క్షీణించడు, ఆచారం నశిస్తే ఆచారి నశించినట్లే. దాని కింద ఇంకో అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. పఠకాః పాఠకాశ్చైవ ఏ చాన్యే శాస్త్రచింతకాః సర్వే వ్యసనినో మూర్ఖా యః క్రియావాన్ స పండితః. చదివేవారు కానీ చదివించేవారు కానీ శాస్త్ర విచారం చేసేవారు కానీ అంతా ఎవరంట? వ్యసనపరాయణులు, మూర్ఖులు. ఏంటి చదవడం చదివించడం చెప్పడం? ఇది కాదయ్యా డంబాచారం. మన శంకర భగవత్పాదులు వారు చెప్పారు కదా, ఆచరించేవాడే పండితుడు. ఎవరండి? ఆచరించేవాడు పండితుడు. చతుర్వేదోపి దుర్వృత్తః సశూద్రాదతిరిచ్యతే యోగ్నిహోత్ర పరోదాంతః స బ్రాహ్మణ ఇతి స్మృతః. 4 వేదాలు చదివిన వాడైనా ఆచరణ సరిగ్గా లేకపోతే శూద్రుని కన్నా హీనుడే. మళ్ళీ ఇక్కడ శూద్రుని అన్నామని చెప్పేసి ఎస్టీ ఎస్సీ బీసీ ఓసీ ఇవి తీయద్దయ్యా. శూద్రుడు అంటే ఆల్రెడీ చెప్పా కదా ఆరంభంలో, అది దుర్యోధనుడు కూడా శూద్రుడే, క్షత్రియుడైనప్పటికీ గుణముల రీత్యా. అగ్నిహోత్ర తత్పరుడైనటువంటి జితేంద్రుడైన వాడే బ్రాహ్మణుడు. జితేంద్రియుడు, ఇంద్రియములను జయించినవాడు. కనుక ఎవరు పడితే వారు బ్రాహ్మణుడైపోరు. అలాగే సాంబశివరావు గారికి ఇంకా చాలా చెప్పొచ్చు, నేను అది తర్వాత వీడియోలో చెప్తాను. చివరిగా ఒక శ్లోకం చెప్తాను చూడండి. ఇదే యక్ష ప్రశ్నల్లో భాగంగా వచ్చినటువంటి సమాధానం. యుధిష్ఠిరుడు అంటున్నారు, స్వధర్మే స్థిరతాస్థైర్యం ధైర్యం ఇంద్రియ నిగ్రహ స్నానం మనోమలత్యాగ దానం వై భూతరక్షణం. స్వధర్మంలో నిశ్చలముగా నిలవటమే స్థైర్యం, ఇంద్రియ నిగ్రహమే ధైర్యం, మనోనైర్మల్యమే ఉత్తమ స్నానం, భూత రక్షణయే ఉత్తమ దానం. ఈ ఒక్కటి చాలదా సనాతన ధర్మం ఏంటో చెప్పడానికి? మీలాగా స్వధర్మాన్ని వీడి పక్కదానికి వెళ్ళిపోవడమే కాకుండా బ్రిటిషోడిని ఎండోర్స్ చేసేస్తే ఈ ధర్మం గురించి ఏమర్థం అవుతుంది? ఇంకా వివరంగా విపులంగా చెప్పొచ్చు, కానీ టైము ఇంత పడుతుంది. అందులో ఎవరు వింటారు, ఎవరు విషయాలు గ్రహిస్తారు? కనుక మనం ఇక్కడ గ్రహించాల్సింది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేవి వైషమ్యాలు ఏర్పరచుకోవడానికి కాదు. ఈ వర్ణ వ్యవస్థ అనేది గుణకర్మ విభాగ సహా. అలాగే పుట్టిన ప్రతి ఒక్కడు శూద్రుడే, అతని యొక్క కర్మాచరణలు బట్టి వాడు బ్రాహ్మణుడు కూడా అవ్వగలడు. బ్రాహ్మణుడు అవడం అంటే సాదాసీదానా, ఎన్ని నియమాలు పాటించాలో. అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు? ప్రత్యేకమైనటువంటి వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు ఒక చిన్న ట్రయల్ కూడా మీకు చెప్తాను. ఇదే అనుశాసన పర్వంలోనే ఉంది. అది మీకు అధ్యాయము 143, 23, 24 శ్లోకాలు చూడండి. సురాపో బ్రహ్మ క్షుద్ర చోరో భగ్నవ్రతో శుచి స్వాధ్యాయవర్జిత పాప లుబ్ధో నైకృతిక శఠ అవ్రతి వృషలీభర్త కుండాసి సోమవిక్రయీ నిహీనసేవీ విప్రోహి పతతి బ్రహ్మ యోనిత. విప్రుడు మద్యాన్ని సేవించేవాడు, బ్రహ్మహత్య చేసినవాడు, నీచుడు, దొంగ, వ్రతభ్రష్టుడు, అపవిత్రుడు, వేదాధ్యయన రహితుడు, పాపి, పిసినారి, మాయలాడు, రహస్య కాపరి, నియమరహితుడు, శూద్ర స్త్రీని వివాహం చేసుకున్నవాడు. ఇక్కడ కూడా సేమ్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. శూద్ర స్త్రీ అనగానే మళ్ళీ ఇంకోటి అనుకోకండి. ఏ స్త్రీకైతే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు, ఒక పద్ధతి ఉండదు, ఆ కేటగిరీ శూద్ర స్త్రీ అవుతుంది. నేటి కాలంలో కనిపిస్తూ ఉన్నారు కదా, ఢిల్లీలో ఆ నిరసనల రూపంలో కొంతమంది కనిపిస్తూ ఉంటారు. భర్త ఉండగా జారుని వల్ల జన్మించినటువంటి కుండుని ఇంట్లో తినేవాడు, అర్థం చేసుకోండి, సోమరసాన్ని అమ్మేవాడు, నీచుల్ని సేవించేవాడు అయితే బ్రాహ్మణత్వం నుంచి వంచింపబడతాడు, అతడు బ్రాహ్మణుడు కాడు. ఇలాంటివి చేస్తే, ఈ యాక్టివిటీస్ చేస్తే
ఇప్పుడు వేణుస్వామి అని ఒకతను ఉన్నాడండి, జాతకాల పేరిట వామాచారం పేరిట తిరుగుతూ ఉంటాడు, మద్యము మాంసము పంచమకారాలు అంటాడు. ఇప్పుడు అలాంటి నీచపు లక్షణాలు ఉన్నటువంటి వేణుస్వామి నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకుంటూ అవుతుందా? అతడు శూద్రుడు కనుక అటువంటి వాడి ఇంట్లో తిన్నా పాపమే. అటువంటి వాడి ఇంట్లో ఎవడైతే తింటాడో మొత్తం భూమండలంలో ఉన్నటువంటి మలాన్ని తిన్నట్లు, అంతటి డేంజరస్ కేటగిరీ అన్నట్టు. ఈ కోణంలో మీరు విషయాల్ని పక్కదారి పట్టించేసి అది కుల వివక్షలుగా మారుస్తామంటే మేమేం చేయలేము. అది బ్రిటిష్ వాడి నైజం. మీరు వాళ్ళ యొక్క అనుచరులలాగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆ బుద్ధి వస్తుంది. ఇంకా ఇంకా బలమైనటువంటి అంశాలు మన ధర్మశాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి. మన గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల్ని విశేషంగా పరిశీలిద్దాం. ప్రభుత్వాలు వీటి పట్ల దృష్టి కేంద్రీకరించాలి. ఈ వక్ర భాష్యాల పట్ల లేదా ప్రక్షిప్తాల పట్ల ఫోకస్ పెట్టి ఒక రీసెర్చ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఈ భారతీయ సంస్కృతిని సనాతన ధర్మాన్ని కాపాడగలిగితే చాలా చాలా మేలు కలుగుతుంది, భవిష్యత్తు బాగుపడుతుంది. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. స్వస్తి.